నన్ను చూస్తున్న మీ అందరూ నమస్కారం అండి. సో తమిళనాడు అయితే చూశారు కదా, మా పొలంలో పనిచేసే ఒక కూలీకి స్నేక్ బైట్ అయితే అయింది. అది ఏ స్నేక్, అసలు ఏంటి, ఎలా జరిగిందని అంతా కూడా చెప్తాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. యాక్చువల్లీ ఏమైందంటే, మార్నింగ్ వీళ్ళు 7కి వచ్చేస్తారు, మేమైతే అరౌండ్ 8:30, 9కి అలా వస్తాం అనమాట. సో మా ఊరు ఇక్కడ నుంచి ఒక 15 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. సో అక్కడి నుంచి మేము రోజు వెళ్తూ ఉంటాము. సో అయితే ఏమైందంటే, మా నాడు నాకు కాల్ చేశాడనమాట. అంటే అంత ముందరే మాకు ఈ పాము పిల్లలు అనేవి కనబడతా ఉన్నాయి అక్కడక్కడ. సో అవి రసుల్ వైపర్లోనే సాస్కేల్ వైపర్స్ అనమాట. సో అది కూడా వైపర్ జాతికి చెందిన స్నేక్స్ ఇవన్నీ కూడా. సో అప్పుడప్పుడు కనబడుతూనే ఉన్నాయి మాకు. అలాంటిది అది చాలా చిన్న పాము పిల్ల అనమాట. అది ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతుంది కదా, అది చూడడానికి దగ్గరగా అలా ఉంది, కానీ చాలా చిన్నది. ఇంత సన్నగా, ఇంత పొడుగ్గా ఉంది. అంత చిన్న పాము పిల్ల తిన చూసుకోకుండా ఏం చేశాడంటే కాల్ వేసాడు అనమాట. దాని పైన కాల్ వేసేసరికి వేలికి అనేది కరిస్తే బ్లడ్ కూడా వచ్చింది. సో అప్పుడు అది కన్ఫర్మ్ చేసుకుని కరిచిందని చెప్పేసి నాకు కాల్ చేశాడు. కాల్ చేయగానే నేను వెంటనే ఇంటికాడి నుంచి వచ్చేసాను. సో ఫస్ట్ మేమైతే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాము. ఈ బిట్వీన్ ఈ గ్యాప్ అంతా కూడా ఆల్మోస్ట్ ఇంకా అరగంట పైన అయిపోయింది అనమాట. మేము గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాం, అక్కడేమో డాక్టర్స్ లేరు. మళ్ళీ అక్కడి నుంచి వేరే ఊరు, మా పొలానికి ఇంకొక కొంచెం దూరంలో ఇంకొక హాస్పిటల్ ఉందన్నమాట. సో అది క్రిస్టియన్స్ హాస్పిటల్లో, అది కామగిరి అని చెప్పేసి అక్కడ క్రిస్టియన్స్ హాస్పిటల్ అనమాట. హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత మేము యాక్చువల్లీ ఏమైందంటే, పాముని కూడా తీసుకెళ్ళాం అనమాట. బ్రతుకున్న పాముని బకెట్లో తీసుకెళ్ళి చూపించాం డాక్టర్స్కి. అప్పుడు వాళ్ళు కన్ఫర్మ్ చేసుకుని దానికి తగ్గట్టు ఒక ట్రీట్మెంట్ అయితే ఇచ్చారనమాట. సో వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఒక 20 ఇంజెక్షన్స్ అయితే, ఇంజెక్షన్స్ ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఆ ఇంజెక్షన్స్ అయితే ఫస్ట్ ఒక 10 ఇంజెక్షన్స్ దాంట్లో ఇంజెక్ట్ చేశారు. మన మామూలు గ్లూకోజ్ బాటిల్స్ ఎక్కుతాయి కదా, సో దాంట్లో 10 ఇంజెక్షన్లు అనేవి ఫస్ట్ దాంట్లో గుచ్చేసి తర్వాత అది ఇచ్చారనమాట. అది ఇచ్చిన ఒక పావు గంట మళ్ళీ ఇంకో 10 ఇచ్చారు. మొత్తం 20 ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత ఒక 4 to 5 అవర్స్ అనమాట వదిలేసి తర్వాత బ్లడ్ టెస్ట్ చేశారు. యాక్చువల్లీ బ్లడ్ తీసి ఒక దీంట్లో వేసి సో అది బయట పెట్టారు. ఒక 20 మినిట్స్లో అది గడ్డగట్టాలంట. సో అదైతే గడ్డగట్టలేదు అనమాట. ఇప్పుడు ఈ వైపర్స్ ముఖ్యంగా ఈ రక్తపింజర, ఈ వైపర్ జాతికి చెందిన పాములు కరిస్తే ఏమవుద్దంటే, రక్తం అనేది పలసపడిపోద్ది అనమాట. అంటే పలసగా అయిపోద్ది. మనకి కరిచిన తర్వాత మనకి ఎక్కడైనా కొంచెం గాయమైతే, ఏదైనా గీసుకున్న వెంటనే బ్లడ్ కారిపోతూ ఉంటుంది అనమాట. అది స్టాప్ అవ్వదు. సో దానికి అది రక్తపింజర అని పేరు అయితే వచ్చిందనమాట. అప్పట్లో పూర్వీకులు పెట్టిన పేరు అది. అందుకే ఏమైందంటే, తర్వాత 20 ఇంజెక్షన్ వేసిన తర్వాత బ్లడ్ టెస్ట్ చేశారు. అది ఇంకా పలసగానే ఉంది. 20 మినిట్స్ బయట పెడితే కూడా గట్టి కావాలా. దాని తర్వాత మళ్ళీ చూసి మళ్ళీ ఇంకొక 10 ఇంజెక్షన్స్ అయితే నిదానంగా ఎక్కించారన్నమాట. సో ఫస్ట్ 20 ఇంజెక్షన్స్ ఒక గంటలో, గంటన్నర, 2 గంటల్లో అయిపోయింది మొత్తం 20 ఇంజెక్షన్లు. తర్వాత ఈ 10 ఇంజెక్షన్స్ అనేవి చాలా స్లోగా ఎక్కించారు. అంటే ఒక అరౌండ్ ఒక 3-4 అవర్స్ ఎక్కించారు మెల్లగా, నిదానంగా. ఇదంతా అయిపోయిన తర్వాత ఇది ఈవినింగ్ మళ్ళీ ఇంకో 10 ఇంజెక్షన్స్ అయితే ఈవినింగ్ 7 కల్లా ఎక్కించారు. అది అయ్యేసరికి 8, 10, 10:30, 11 అలా అయిపోయింది. మళ్ళీ మార్నింగ్ 2 o'clock అలా టెస్ట్ చేశారంట. అంటే ఇంకా నేను ఇంటికి వెళ్ళిపోయాను అనమాట. సో వాళ్ళ ఫ్యామిలీ వస్తే వాళ్ళకంతా చెప్పి నేను తర్వాత ఇంటికి వెళ్ళి మార్నింగ్ వచ్చాను. మార్నింగ్ వచ్చేసరికి నెక్స్ట్ డేకి ఏంటంటే 2 o'clock అలాగా 30 ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత ఆ రక్తం అనేది బయట ఒక 20 మినిట్స్ పెడితే గడ్డగట్టింది. అంటే ఆ విషం ఒక ప్రభావం తగ్గిందనమాట. సో అలా వాళ్ళు కన్ఫర్మ్ చేశారు, పర్లేదు ఇప్పుడు ఏం కాదు, తగ్గినట్టే అని. సో దాని తర్వాత దానికి కొంచెం జ్వరం రాకుండా, అలా రాకుండా వేరే ఇంజక్షన్లు కూడా ఇస్తూ ఉన్నారు అనమాట. ఒక 2 రోజులు ఉన్నాం హాస్పిటల్లో. తర్వాత అయితే డిశ్చార్జ్ చేశారు. డిశ్చార్జ్ చేసిన రోజు కూడా అసలు తనకేం ప్రాబ్లం లేదు, తనకేం అవ్వాలా. పాము ఎక్కడైతే కరిచిందో ఆ కరిచిన చోట కొంచెం వాపు వచ్చింది, కొద్దిగా నొప్పి వచ్చింది అంతే. తను అసలు నార్మల్గానే ఉన్నాడు. ఒంట్లో కూడా అసలు ఏం నీరసం కానీ అలాంటిది కానీ ఏమీ లేదు, చాలా నార్మల్గా ఉన్నాడు తనైతే. సో డిశ్చార్జ్ అయిన నెక్స్ట్ రోజే మళ్ళీ మనకి పనిలోకి వచ్చేసాడు తను. సో నిజంగా ఏంటంటే, ఫస్ట్ తనను కాపాడింది నేనైతే అనుకుంటుంది ధైర్యం అండి. ఫస్ట్ ఆ ధైర్యం ఉండాలి. పాము కరిస్తే నేను ఇంటికాడి నుంచి వచ్చేలాగా నేను హాస్పిటల్కి వచ్చామని చెప్పాను. ఈ గ్యాప్లో తనే బండి వేసుకొని వచ్చేస్తున్నాడు అనమాట. భయపడలేదు అసలు మనిషి. సో మెయిన్ ధైర్యం ఉండాలి. అది నాకు నిజంగా తను చూస్తే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే 4 ఆడపిల్లలు ఏదైనా అయితే అసలు ఏంటి పరిస్థితి, నాకైతే చాలా భయం వేసింది. ఏదైనా అయితే ఏంటి అసలు 4 ఆడపిల్లలు, మన పరిస్థితి ఏంటి, వాళ్ళకి ఏదైనా అయితే అసలు మన మీదకి వస్తారు అని చాలా టెన్షన్ అయితే పడ్డాను అనమాట. సో ఫైనల్గా
తనైతే ఏం కాకుండా చాలా సేఫ్గా బయటకైతే రావడం జరిగింది హాస్పిటల్ నుండి. అది మాకు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. సో ఇది ఫస్ట్ తన కాల్ చేసినప్పుడు ఇక్కడ ఏదో కట్టు కడతా అన్నాడు. నేనైతే చెప్పింది ఏంటంటే అసలు కట్ అనేది కట్టొద్దు ఎక్కడా కూడా, నువ్వు అలాగే ఉండని, నేను వస్తున్నా అని చెప్పి అన్నా. ఇలానే మాతో పాటు మాకన్నా ముందు అడ్మిట్ అయిన వాళ్ళు, స్నేక్ బైట్ అయిన వాళ్ళు ఉన్నారనమాట హాస్పిటల్లో. సో వాళ్ళకేంటి రక్తపింజర అయితే కరిసింది. సేమ్ మా వర్కర్ని కరిచింది ఏంటంటే అది సాస్కైల్ వైపర్, అదేమో రసూల్ వైపర్ అనమాట. ఇంకో ఆయన కరిచింది. ఆయన ఏం పొరపాటు చేశాడంటే అక్కడ గట్టిగా కట్టేశాడు అనమాట. కరిచిన చోట పైన గట్టిగా కట్టయితే కట్టేశాడు. అదేమైందంటే తర్వాత ఇంకా అది బ్లడ్ సర్క్యులేషన్ ఆడక ఆయన కాల్ చాలా ఇంత లావు అయితే వాసిపోయింది. దానికి ఆయన 3-4 రోజులు అయితే హాస్పిటల్ ఉండాల్సి వచ్చింది. సో ఎప్పుడు కూడా పాము కరిస్తే పైన కట్టు కట్టడం కానీ అలాంటిది అసలు చేయొద్దండి. ఇవన్నీ నేను ఎక్కడ తెలుసుకున్నా అంటే రవికాంత్ కొంగారా అని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, ఒక డాక్టర్. సో ఆయన వీడియోస్ కొన్ని చూస్తున్నప్పుడు నాకు ఇలా స్నేక్ బైట్ గురించి ఒక వీడియో వచ్చిందనమాట. అది కూడా నా దరిద్రం అనుకోవాలో నా అదృష్టం అనుకోవాలో తెలియదు. అది కూడా నేను లక్కీగా ఈ మధ్యన చూశాను. సో అది నాకు వెంటనే ఫ్లాష్ అయింది. నేను ఇలా కడతానంటే వద్దని చెప్పి సో మొత్తం మీద అలా హాస్పిటల్ తీసుకెళ్ళాము. ఎప్పుడు కూడా స్నేక్ బైట్ అయిన తర్వాత ఆ పైన కట్టు కట్టడం కానీ అది కానీ ఏం చేయొద్దు. ఇన్ కేస్ ఏమైనా కరిస్తే ఒక కాలుకి ఆ కింద నుంచి పై వరకు ఏదైనా ఒక కర్రలు కట్టేసి ఆ కర్రలకి కాలు కదలకుండా కట్టేసేయండి. కర్రలు పెట్టి కట్టండి, ఎందుకంటే ఆ కాలు అక్కడ మూమెంట్ ఉండదన్నమాట. సో అలా అయితే చేయండి, అంతేగాని పైన తాడుతో అయితే కట్టొద్దు. ఏదైనా కర్రలు పెట్టి 2 కర్రలు పెట్టి కాలు కదలకుండా ఇచ్చేస్తే చాలా వరకు హాస్పిటల్ వెళ్ళే వరకు అది కూడా సేవ్ చేస్తుంది. అండ్ మేము రక్తపింజర సాస్కైల్ వైపర్ కరిచిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 1 అవర్ దాటేసింది హాస్పిటల్కి వెళ్ళేసరికి. సో అప్పటికి తనకి ఏం కాలేదన్నమాట. ఏంటంటే ఇది నిదానంగా చూపిస్తుంది దీని ప్రభావం అనేది. ఇమీడియట్గా అయితే నాకు తెలిసి ఇమీడియట్గా అయితే రసూల్ వైపర్ కానీ సాస్కైల్ వైపర్ కానీ కరిస్తే ఇమీడియట్గా ఏమి ఎఫెక్ట్ చూపించింది అనుకుంటా, నాగపాము చూపించినట్టు. సో కోబ్రా అయితే అది 1 గంట లోపల అయితే తీసుకెళ్ళకపోతే చనిపోతారు. సో సాస్కైల్ వైపర్ కానీ ఈ వైపర్ జాతికి చెందిన స్నేక్స్ కానీ కరిస్తే ఏంటంటే కొంచెం ఇంకా టైం ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే. ఇంకా టైం అంటే ఇంకా లేట్ చేసే కొద్దీ ఇంజెక్షన్స్ ఇంకా ఎక్కువ అవుతూ ఉంటాయి అనమాట. కొంతమందికి అయితే కొన్ని 100 ఇంజక్షన్లు కూడా ఉన్నారంట. చాలామంది చెప్పారు నాకు, అసలు 100 పైనే ఇంజక్షన్లు చేశారంట. ఒక్కొక్క ఇంజక్షన్ వచ్చేసి 745 రూపీస్ పడింది మాకు. సో ఈచ్ ఇంజక్షన్ 745 రూపీస్. అలా మొత్తం హాస్పిటల్ ఖర్చులని చూసుకుంటే అరౌండ్ మాకు ఒక 35,000 అలాగా అయిందనమాట. 30 ఇంజక్షన్లు ప్లస్ ఇంకా వార్డ్ ఛార్జెస్ అన్నీ ఉంటాయి కదా. సో ఇది ఎప్పుడైనా కొంచెం అంటే మళ్ళీ ఇది పోలీసులు కూడా ఇన్ఫామ్ వెళ్తుంది అనమాట. సో హాస్పిటల్ వాళ్ళు కూడా ఇన్ఫామ్ చేస్తారు పోలీసులకి. వాళ్ళ తర్వాత మనకు కాల్ చేయడం కానీ ఎలా ఉన్నాడు మనిషి అని అడగడం కానీ ఇది కూడా జరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైనా పాము కరిచినప్పుడు ఫస్ట్ కొంచెం ధైర్యం చెప్పండి వీలైనంత వరకు, ఏం కాదని. అది ధైర్యంగా ఉండి మీ దగ్గరలో ఏ హాస్పిటల్ ఉంటే హాస్పిటల్కి వెళ్ళండి. నేను యాక్చువల్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాను, కాకపోతే అక్కడ గవర్నమెంట్ డాక్టర్సే వెళ్ళారు. అందుకే ప్రైవేట్ హాస్పిటల్కి వచ్చేసిన తర్వాత వెంటనే నేను ఎందుకంటే ఫస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళింది. సో స్నేక్ కరిచిన తర్వాత స్నేక్ సంబంధించిన యాంటీడోస్ ఆ ఇంజెక్షన్స్ ప్రైవేట్ హాస్పిటల్ ఉంటాయో లేవో, గవర్నమెంట్ హాస్పిటల్ అయితే కంపల్సరీ ఉంటాయని ఒక నమ్మకంతో ఫస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే వెళ్ళాము. తర్వాత ఇంకా మేము ప్రైవేట్ హాస్పిటల్ రావడం జరిగింది. సో అక్కడైతే ది బెస్ట్ ట్రీట్మెంట్ అయితే ఇచ్చారు. సో ఫైనల్గా అది పొలాల్లో పనిచేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఆ పాము కంటికి కూడా కనబడినంత చిన్నదనమాట. అంత చిన్న పాము చాలా పెద్ద పనే చేసింది. సో ఎప్పుడు పొలాల్లోకి వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ మ్యాక్సిమం షూ వేసుకుని అయితే వెళ్ళండి. నేను ఎప్పుడు మర్చిపోవద్దు. షూ అని నార్మల్ షూ అయినా పర్లేదు. సో మనకి బూట్లు అంటారు, బూట్లు ఇక్కడ మోకాల వరకు ఉంటాయి. అవి వేసుకుని పనిచేయడం అంటే అసలు వీళ్ళ వల్ల కాదు, వీళ్ళు చేయమని కూడా అంటారనమాట. సో అవి మొయ్యలేము అని చెప్తాను. నేను ఎన్నోసార్లు చెప్పాను జాగ్రత్తగా ఉండమని చెప్పి. బట్ స్టిల్ ఏంటంటే నేను ఎవరికైతే ఎక్కువ జాగ్రత్తగా ఉండు అని చెప్పానో తనకే ఖర్చింది. తనే మనకి మెయిన్ అనమాట. కూలీలు ఎవరైనా తీసుకురావాల్సిందంతా కూడా తను లేకపోతే కొంచెం మనకి ఎలా అయినా కష్టమే ఇక్కడ వ్యవసాయం అనేది. సో తనే మనకి మెయిన్ పర్సన్. సో అలాంటిది నేను ఎన్ని జాగ్రత్తలు చెప్పినా సరే తనకే ఖర్చింది అనమాట. సో ఇదొకటి మైండ్లో పెట్టుకోండి. పొలాల్లోకి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి, కొంచెం చూసి అడిగి వేయండి. నైట్ టైం కానీ ఎప్పుడైనా పొలాల్లోకి వెళ్ళేటప్పుడు మాత్రం షూ మాత్రం కంపల్సరీ వేసుకోండి. సో ఈ వీడియో ఉపయోగపడింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో నేనైతే ఇంకా మా పొలం పక్కనే ఉన్న సిద్ధేశ్వర స్వామికి అయితే అనుకున్నాను. తక్కువైన తర్వాత నేను తీసుకొద్దామని చెప్పేసి. సో తను అయితే తీసుకొచ్చాను అన్నమాట టెంపుల్కి. దర్శనం చేసుకుని అయితే వెళ్తాము.
నాకైతే బాగా నమ్మకం కుదిరింది ఈ సిద్ధేశ్వర స్వామి పైన. చాలా పవర్ఫుల్ గాడు, సీరియస్గా చెప్తున్నా. నేను కొన్ని చూసా, అంటే ఫేస్ చేశాను అనమాట. సో అది ಆಗ್ಬಿಡ, ಅದ್ರ ಮೇಲೆ ಆಗ್ಬಿಡು. ಇಷ್ಟು ಉದ್ದ ಇದೆ. ఇప్పటి వరకు మొత్తం 20 ఇంజెక్షన్స్ అయితే చేశారు. కాలు చూసారా, పాము ఖర్చిన కాలు అయితే వాసింది కొంచెం, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఇక్కడ ఖర్చింది, అసలు కనబడి కూడా కనబడట్లేదు. నిజంగా స్నేక్ బైట్కి ఈ హాస్పిటల్ ది బెస్ట్ హాస్పిటల్ మా టౌన్ కొల్లగల సరౌండింగ్స్లో. చాలా బాగా ట్రీట్మెంట్ అయితే ఇచ్చారు. వాడు పాము కట్టు కేసే, అక్కడ ఇంకొక ఆయన కొత్త ఆయన వచ్చాడు. ఈ అంకుల్ ఉన్నారు కదా, ఈయన మొన్న ఎప్పుడో వచ్చారంట. వీళ్ళ ముగ్గురు స్నేక్ బైట్ కేసులు అనమాట. మొక్కజొన్నగా అయితే పైన పురుగు మందులు అయితే కొట్టిస్తున్నాము. చూడండి, ఇప్పుడే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. వెళ్తే ఒకసారి సేలో కనపడి వెళ్దామని చెప్పేసి అనుకుంటే ఆ సేలోకి వెళ్ళి వాళ్ళతో పాటు ఏదో చెప్తున్నాడు, పని చేపిస్తున్నాడు వాళ్ళతో. అతను కూడా చూడండి మధ్యలో పని చేస్తున్నాడు. రా వెళ్దాం ఇంటికి, డ్రాప్ చేస్తా అని పిలుస్తున్నాం. వస్తాడు ఇప్పుడు. ఫస్ట్ మనిషికి ధైర్యం ఉండాలి, అది తనకు చాలా ఉంది. అసలు పాము ఖర్చినా సరే అసలు భయపడలేదు, టెన్షన్ పడలేదు. తనే బండి వేసుకుని నాకు ఎదురొచ్చేసాడు అనమాట. అదే